డోర్వేకి స్వాగతం. ఎమాన్యుయల్ టు సెల్ఫ్. మనం సెన్సిటివిటీ అండ్ అవేకెనింగ్ ఫోర్స్ వచ్చే ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో కంటిన్యూ 3 SRB, 3 స్టెప్ బ్రీదింగ్ మాస్టరీ చేస్తుండాలి. అవి కంటిన్యూ చేస్తుండాలి. సిట్ ఆన్ ద ఫ్లోర్, లెగ్స్ ఇన్ ద ఫ్రంట్, ఇది ఒక చిన్న ఆసనం లాంటిది. బెండ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్, ఎంత కుదిరితే అంత ముందుకు వంగండి. ఫ్రమ్ ద హిప్స్ బట్ వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ డిస్కంఫర్ట్. ఆ హిప్స్ పై భాగం ఇలా అక్కడి నుండి వంగుతుంటాం. వంగేప్పుడు ఎలా ఉండాలంటే నడుము దగ్గర వంగుతున్నట్టు ఉండకూడదు, హిప్స్ దగ్గర ఫల్క్రం కింద వంగినట్టు ఉండాలి. ఇదే పాయింట్. అంటే నీ ఫోకస్ హిప్స్ దగ్గర పెట్టావంటే అలా వంగుతావు, నీ ఫోకస్ నడుము దగ్గర నడుము పైన వీప్ మీద పెట్టావంటే బెండ్ ఇంకో రకంగా బెండ్ అవుతావు, ఆర్క్ బెండింగ్ అవుతావు. అది తేడా. సో డిస్కంఫర్ట్ కాకుండా చూసుకోండి. అండ్ ట్రై టు టచ్ ద టోస్, మీ యొక్క కాలి వేళ్ళ బొట్టన వెళ్ళి టచ్ చేయడానికి ట్రై చేయండి. కీప్ ద నీస్ స్ట్రైట్. ఇది చేస్తున్నప్పుడు నీస్ స్ట్రైట్ గా ఉండడం ఇంపార్టెంట్, మీరు టోస్ టచ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రోగ్రెస్ బై a centimeter towards the toes each week. Till the fingers of the hand touch the toe, the feet. ట్రే చేసేస్తాం అని అనుకోవద్దు, పచ్చి మొత్తం ఆసనం అని కూడా అంటారు దీన్ని. సో మొదటి రోజు టచ్ చేసేస్తాం అని అనుకోవద్దు, కానీ కొంచెం 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 సెంటీమీటర్ చొప్పున ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళండి వారానికి. అండ్ బిగన్ విత్ 10 seconds, ఇంక్రీజింగ్ బై 5 seconds ఎవ్రీ వీక్. ఫస్ట్ 10 seconds చేస్తే చాలు, ఈ పొజిషన్లో ఉండగలిగితే చాలు. తర్వాత నెమ్మదిగా వారానికి 5 seconds చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి. మ్యాక్సిమం 5 minutes దాటి ఈ ఆసన స్థితిలో ఉండవలసిన అవసరం లేదు. 2 to 5 చాలు. ఇంకా చాలా ఆసనాలు వేస్తున్నట్టయితే 2 minutes ఈజ్ ఎనఫ్. ఏదైనా ఏ ఆసనం అయినా 5 minutes కంటే ఎక్కువ ఉండవలసిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇది స్టాండ్ విత్ లెగ్స్ అపార్ట్ 2 feet. కాళ్ళ మధ్య 2 అడుగుల వెడల్పు ఉంచండి, దూరం ఉంచండి. హ్యాండ్స్ అట్ బ్యాక్ సపోర్టింగ్ ద లోవర్ స్పైన్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. సో 2 చేతులను ఏం చేయాలంటే ఈ లోవర్ స్పైన్ సపోర్ట్ చేసేట్టుగా ఈచ్ సైడ్ ఆ స్పైనల్ కార్డ్ అటు ఇటు ఉంచేట్టుగా హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకోండి. బెండ్ ఫార్వర్డ్ అండ్ ఎక్సేల్. ముందుకు వంగండి, ఈ వంగుతున్నప్పుడు ఎక్సేల్ చేయండి. బ్రీత్ ఇన్ యాజ్ యూ మేక్ ఆఫ్ సర్కిల్ అట్ ద హిప్స్, ఎయిదర్ టు లెఫ్ట్ ఆర్ రైట్. సో ఈ ఆఫ్ సర్కిల్ బాడీని వంగి ఉన్న భాగాన్ని ఆఫ్ సర్కిల్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ఆర్క్ లా మూవ్ అవడానికి. ఇది రైట్ కానీ లెఫ్ట్ కానీ చేయొచ్చు. అలా చేస్తున్నప్పుడు గాలిని లోపలికి పీల్చాలి. అండ్ బ్రీత్ అవుట్ అట్ ద అదర్ ఆఫ్ ద సర్కిల్ మూమెంట్. సో రైట్ కానీ లెఫ్ట్ కానీ వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ చేయండి, మళ్ళీ ఇనిషియల్ పొజిషన్లోకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. Until you reach the position of the origin. Repeat in the opposite direction. అలాగే ఇంకో డైరెక్షన్ లో కూడా చేయండి. ఫస్ట్ లెఫ్ట్ చేస్తే తర్వాత రైట్ చేయండి. అలాగా ఇంక్రీజ్ బై 1 movement ఇన్ ఈచ్ డైరెక్షన్ ఎవ్రీ fortnight. ప్రతి 15 రోజులకి ఒక మూమెంట్ చొప్పున ఇంక్రీజ్ చేస్తుండండి. మాక్సిమం షుడ్ బి 10 movements ఇన్ ఈచ్ డైరెక్షన్. ఒక్కొక్క డైరెక్షన్ లో 10 మూమెంట్స్ చాలు. అంటే లెఫ్ట్ సైడ్ 10 times, రైట్ టైం 10 times చాలు. ఈ మొదటి రోజే 10 చేయమని చెప్పట్లేదు, 15 రోజులకు ఒకసారి చొప్పున ఒక్కొక్క మూమెంట్ పెంచుతూ ఇంక్రీజ్ చేయండి. నాట్ ఆల్టర్నేట్ యువర్ మూమెంట్స్. మీ మూమెంట్ ఆల్టర్నేట్ చేయొద్దు. అంటే ఏంటంటే ముందు లెఫ్ట్కి చేస్తే తర్వాత రైట్కి చేయడం కాదు, ముందు లెఫ్ట్కి చేయండి, తర్వాత రైట్కి చేయండి. బట్ 2 మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు లెఫ్ట్కి 2 సార్లు చేసిన తర్వాత రైట్కి 2 సార్లు చేయండి. అలాగే 3 మూమెంట్ యాడ్ అయిన తర్వాత లెఫ్ట్కి 3 సార్లు చేసిన తర్వాత రైట్కి 3 సార్లు చేయండి. అదనమాట. సో అంతేగాని లెఫ్ట్ రైట్ చేయమని కాదు. ఫస్ట్ డే ఒక్కసారి చేస్తున్నప్పుడు మాత్రమే ముందు లెఫ్ట్ చేస్తే తర్వాత రైట్ చేసినట్టు ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ పెరుగుతున్న కొద్ది అవుతుందంటే లెఫ్ట్కి 2 times చేసి తర్వాత రైట్కి 2 times చేస్తాం. అదనమాట. Knee on floor movement. Bend forward and touch the tip of the head to the floor. ఇది ఎంతవరకు కుదిరితే అంతవరకు చేయండి. సో కాళ్ళు వెడంగా పెట్టాలి. ఇక్కడ 2 feet అని కాదు, అంతకంటే ఎక్కువ వెడం పెట్టచ్చు. బట్ ముందుకి వంగి హిప్ ఫల్కం కింద వాడి ముందుకు వంగాలి.
చేతులు వెనక్కి క్లాస్ప్ చేసి ఉంచాలి. బెండ్ అవుతూ తలని ఫ్లోర్‌కి టచ్ చేసి ట్రై చేయండి. ఎంతవరకు కుదిరితే అంతవరకే. ఒకవేళ తగలకపోతే వారం వారానికి ఒక ఇంచు చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి బెండింగ్ అనేది. కీప్ హ్యాండ్స్ లాక్డ్ బిహైండ్ ద బ్యాక్ అండ్ టేక్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద హెడ్. సో శరీరం యొక్క బరువంతా హెడ్ మీద హెడ్ మీద కేంద్రీకృతమైనట్టు ఉండాలి. అండ్ నీస్ అండ్ హెడ్ అపార్ట్ యాజ్ ఈజ్ కంఫర్టబుల్. సో తగినంతగా కాళ్ళు ఎంత వెడం పెట్టాలి ఏంటి అనేది మీరు ఎంతవరకు వంగగలుగుతాం తల అనేది మీ పొజిషన్ చూసుకోండి, మీ కంఫర్ట్ బట్టి. అంతేగాని బియాండ్ వెళ్ళద్దు, మీ బాడీని యాక్సెప్ట్ చేసేదానికి బియాండ్ వెళ్ళద్దు ఒకేసారిగా. స్లోలీ రెడ్యూస్ దిస్ డిస్టెన్స్. ఈ కాళ్ళ మధ్య డిస్టెన్స్ కొంచెం 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 తగ్గించడానికి ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ. బిగన్ విత్ 10 seconds, ఇంక్రీజ్ బై 5 seconds. మస్ట్ 10 seconds చేసి ఉండాలి ఈ పొజిషన్లో. తర్వాత 5 seconds చొప్పున వారం చొప్పున పెంచుకుంటూ వెళ్ళచ్చు. మాక్సిమం 2 minutes, అంతకంటే ఒక్కల. డిక్రీజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హెడ్ అండ్ నీ బై సెంటీమీటర్ ఎవ్రీ మంత్. అలాగే ఈ హెడ్కి నీకి మధ్య డిస్టెన్స్ ఉంది, హెడ్ టచ్ అవడం అనేది, అది కొంచెం కొంచెం తగ్గిస్తూ ఉండండి. ఈ కాళ్ళు వెడం పెట్టాం కదా, ఆ వెడం అనేది కొంచెం 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 తగ్గించుకుంటూ రావాలి. 1 monthలో జస్ట్ 1 centimeter తగ్గిస్తే చాలు. బట్ డూ నాట్ బ్రింగ్ ద నీస్ అండ్ హెడ్ సో క్లోజ్ దట్ ద ఫుల్ వెయిట్ ఈస్ నాట్ ఫెల్ట్ అట్ ద టాప్ ఆఫ్ ద హెడ్. ఈ మొత్తం బాడీ వెయిట్ అంతా హెడ్ మీద పడిపోయి ముందుకు పడిపోయి పొజిషన్ తీసుకురావద్దు. నీస్ అంతకంటే ముందు క్లోజ్ మటుకు తీసుకురావాల్సిన అవసరం లేదు. అంటే నీ ఉదాహరణ పక్కన వచ్చేసి అవ్వాలి అని అనుకోవద్దు. అది లేదా ఎంతవరకు తీసుకురాదు అంతవరకు తీసుకురావాలి. ఆ తీసుకురావడం కూడా నెలకి 1 centimeter చొప్పున తగ్గించుకుంటూ రావాలి కాలికి మధ్యలో దూరం. తర్వాత పడుకొని చేసేది లై ఫ్లాట్ ఆన్ బ్యాక్ ఆన్ ద ఫ్లోర్ మీద పడుకోవాలి, బ్యాక్ సైడ్ వెనకల. హ్యాండ్స్ స్ట్రీచ్డ్ బిహైండ్ యువర్ హెడ్, తల వెనకాలకి చేతులు చాపుంచాలి. రైస్ టు టచ్ టోస్, బ్రీద్ అవుట్. సో మూవ్ అవుతూ ఆ హ్యాండ్స్తో టోస్ని టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ టైంలో బ్రీద్ అవుట్ చేస్తుండాలి. కమ్ టు ఒరిజినల్ పొజిషన్ రండి అండ్ బ్రీద్ ఇన్ అవ్వండి. లిఫ్ట్ బోత్ ద లెగ్స్ అండ్ బ్రింగ్ దెమ్ ఓవర్ ద హెడ్. లేదా 2 కాళ్ళని మూవ్ చేస్తూ హెడ్ దగ్గర తీసుకురండి. ఆ టైంలో బ్రీద్ అవుట్ అవ్వండి అండ్ లోవర్ లెగ్స్ అండ్ కమ్ టు ద ఒరిజినల్ పొజిషన్. సో రకంగా ఏంటంటే చేతులు టోస్ టచ్ చేయడానికి బాడీ యొక్క ముందు పార్ట్, హిప్ యొక్క పై పార్ట్ అంతా ముందుకు మూవ్ అవ్వటం, అలాగా వెనకల పడుతుండగా కాళ్ళు మూవ్ అవుతూ వెనక్కి తీసుకురావటం అనే 2 మూమెంట్. ఇవన్నీ సింగిల్ మూమెంట్లో జరగాలి. ఇంక్రీజ్ బై 1 మూమెంట్ ఎవ్రీ వీక్. ఇవి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఇంక్రీజ్ చొప్పున ఒక్కొక్క మూమెంట్ చొప్పున ఇంక్రీజ్ చేయొచ్చు. ఇనిషియల్ వీక్లో ఒకసారి చేస్తే చాలు. నెక్స్ట్ వీక్ వచ్చేప్పుడు 2 సార్లు చేయండి, వచ్చేప్పుడు 3 సార్లు చేయండి, లైక్ దట్. అండ్ మ్యాక్సిమం 15 కంప్లీట్ మూమెంట్స్ చేసి ఆపేయచ్చు.